తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో బంగారు ఆభరణాల చోరీ కలకలం రేపింది. గోలింగేశ్వర స్వామి ఆలయాల సమీపంలో ఓ ఇంట్లో బీరువా లాకర్ పగలగొట్టకుండానే సుమారు 162 గ్రాముల బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. కుటుంబంలో జరిగిన విషాదం నేపథ్యంలో 5 రోజుల పాటు ఇంట్లోని సీసీ కెమెరాలను ఆపివేయటం, ఆ తర్వాత కెమెరాలు ఆన్ చేయగా చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీరువా తలుపులు యథావిధిగా ఉండటంతో మారుతాళంతో లాకర్లు తెరిచి దొంగతనానికి పాల్పడి ఉంటారని బాధితులు అనుమానిస్తున్నారు. ఈ ఫిర్యాదు మేరకు బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే భక్తులకు పండగే కాదు, తిరుమలలో కొండపై జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకలకు తిరుమల సిద్ధం అవుతోంది. అయితే ఈసారి బ్రహ్మోత్సవాల ప్రత్యేకత కేవలం వాహన సేవలు, గరుడ సేవతోనే ఆగిపోవటం లేదు. భక్తులకు శాశ్వతంగా ఉపయోగపడే భారీ మౌలిక వస్తువులే ఈ బ్రహ్మోత్సవాలకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. అంటే ఈసారి బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంతో పాటు తిరుమల అభివృద్ధికి కూడా కొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయా? సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు అంటే లక్షలాది మంది భక్తుల రాక, పెరిగే రద్దీ, వాహనాల ఒత్తిడి, వసతి కోసం ఇబ్బందులు, అన్నప్రసాదం, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి అనేక సవాళ్లు. ఈసారి ఈ సవాళ్లకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. మ్యూజియం నుంచి హైటెక్ కిచెన్ వరకు, ఎలక్ట్రిక్ బస్సుల నుంచి బయోగ్యాస్ ప్లాంట్ వరకు 8,200 మంది భక్తులకు వసతి కల్పించే అచ్యుతం, శ్రీపదం సముదాయాల నుంచి కొత్త రహదారుల వరకు ఏకంగా 900 కోట్లకు పైగా విలువైన పనులు బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు బ్రహ్మోత్సవాల తొలి రోజు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు తిరుమలకు రానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేయడంతో పాటు భవిష్యత్తులో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శాశ్వత మౌలిక వసతులను సిద్ధం చేస్తుంది. భక్తులకు శ్రీవారి వైభవాన్ని మరింత చేరువ చేసేలా ఆధునిక మ్యూజియం సిద్ధమైంది. దాతల సహకారంతో ఆధునికీకరించిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియం కోసం టీసీఎస్ సంస్థ 145 కోట్ల విరాళం అందించింది. 19 గ్యాలరీలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, 3D, 7D, అగ్మెంటెడ్ రియాలిటీ వంటి టెక్నాలజీతో శ్రీవారి చరిత్రను భక్తులకు కొత్త అనుభూతిగా అందించనున్నారు. అంటే ఇప్పటి వరకు ఫోటోలు, వస్తువులు, వివరాల ద్వారా తెలుసుకున్న తిరుమల చరిత్రను ఇకపై సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యక్ష అనుభూతి పొందేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ మ్యూజియం ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వ్యర్థాల నిర్వహణ కూడా పెద్ద సవాలుగా మారుతుంది. దీనికి పరిష్కారంగా టీటీడీ పర్యావరణ హిత ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. కాకులమాను తిప్ప వద్ద 12.85 కోట్లతో నిర్మించిన బయోగ్యాస్ ప్లాంట్ ప్రస్తుతం ట్రయల్ రన్ లో ఉంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బయోగ్యాస్ ను పైప్ లైన్ ద్వారా వకులమాత అన్నప్రసాద కేంద్రానికి తరలించనున్నారు. అంటే భక్తులు వదిలే వ్యర్థాలనే సద్వినియోగం చేసుకుని వాటినే శ్రీవారి అన్నప్రసాద తయారీలో ఇంధనంగా ఉపయోగించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు మరో కీలక ముందడుగుగా నిలవనుంది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందించడం టీటీడీకి అత్యంత కీలక బాధ్యత. భవిష్యత్తులో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో వంట సరఫరా వ్యవస్థను కూడా ఆధునికీకరించేందుకు టీటీడీ సిద్ధమైంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం సమీపంలో సుమారు 120 కోట్లతో ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ హైటెక్ కిచెన్ నిర్మించనున్నారు. ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానంతో
భారీ స్థాయిలో అన్నప్రసాదాన్ని వేగంగా నాణ్యతతో తయారు చేసేలా దీన్ని రూపొందించనున్నారు. ఈ కిచెన్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. పెరుగుతున్న వాహనాల సంఖ్యతో కాలుష్యం కూడా సవాలుగా మారుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రిలయన్స్ సంస్థ సుమారు 27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చేందుకు ముందుకొచ్చింది. వీటి కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 50 మంది డ్రైవర్లను కూడా సంస్థే నియమించనుంది. అంటే భక్తులకు ప్రయాణ సౌకర్యం పెరగడంతో పాటు తిరుమల పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులు దోహదం చేయనున్నాయి. వచ్చే సామాన్య భక్తులకు అత్యంత పెద్ద సమస్య వసతి. కొండపై గదుల కొరత కారణంగా అనేక సందర్భాల్లో భక్తులు తిరుపతిలోనే ఉండాల్సి వస్తుంది. ఇక ఈ సమస్యకు భారీ స్థాయిలో పరిష్కారం చూపేలా తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక 20 ఎకరాల్లో అచ్యుతం, శ్రీపదం యాత్రికుల వసతి సముదాయాలు నిర్మిస్తున్నారు. సుమారు 600 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ 2 సముదాయాల్లో ఒకేసారి 8,200 మంది భక్తులకు వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డార్మిటరీలు మాత్రమే కాదు, కుటుంబాల కోసం ప్రత్యేక గదులు, లగేజ్ రూమ్లు, లాకర్లు, వైద్యశాల, అన్నప్రసాద కేంద్రాలు, శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేక హాళ్లు, పార్కింగ్, సర్వదర్శనం టోకెన్ కౌంటర్లు. అంటే తిరుపతికి వచ్చిన భక్తుడు వసతి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకే ప్రాంగణంలో అనేక సౌకర్యాలు పొందేలా ఈ సముదాయాలను తీర్చిదిద్దుతున్నారు. భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు రహదారుల అభివృద్ధిపైన టీటీడీ దృష్టి పెట్టింది. తిరుమల పాప వినాశనం నూతన రహదారిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో పెరిగే వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాహనాల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. లక్ష్యం ఒకటే, భక్తి కోసం కొండకు వచ్చే భక్తుడికి ట్రాఫిక్ ఇబ్బంది కాకూడదు, దర్శనం కోసం వచ్చే భక్తుడికి వసతి సమస్య కాకూడదు, అన్నప్రసాదం కోసం వచ్చే భక్తుడికి నిరీక్షణ తగ్గాలి. మరోవైపు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి 310 ఏళ్ల చరిత్ర పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలకు టీటీడీ సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక బంగారు నాణ్యాన్ని తయారు చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ప్రతిబింబించేలా రూపొందిస్తున్న ఈ నాణ్యాన్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విడుదల చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల అంటే దర్శనం, వాహన సేవలు, ప్రసాదం. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికతకు తోడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ కూడా కలుస్తున్నాయి. ఒకవైపు చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ మ్యూజియాన్ని ఆధునికీకరిస్తున్నారు. మరోవైపు పర్యావరణాన్ని కాపాడేందుకు బయోగ్యాస్ ప్లాంట్, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు. భక్తుల కోసం వేలాది బెడ్స్ తో వసతి సముదాయాలు నిర్మిస్తున్నారు. లక్షలాది మందికి అన్నప్రసాదం అందించేందుకు హైటెక్ కిచెన్ సిద్ధం చేస్తున్నారు. అంటే భక్తుల సంఖ్య పెరిగినా సౌకర్యాల విషయంలో ఒత్తిడి పెరగకుండా తిరుమలను భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేస్తున్నారన్నమాట. మొత్తంగా ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో పాటు అభివృద్ధి వైభవానికి కూడా వేదికగా మారుతున్నాయి. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం సమీపంలోని కొత్తలంక గ్రామం పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఎంతో కాలంగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తూ కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తులతో కొలవబడుతున్న హజరత్ సయ్యద్ అల్మాజ్ అలీ షిహా హజావలి దర్గా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మతాలకు అతీతంగా భక్తులు తరలివచ్చే ఈ దర్గాకు అంతటి ప్రత్యేకత ఏంటి? వలీబాబాను దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు ఎందుకు విశ్వసిస్తారు? కొత్తలంకలో కొలువైన ఈ ఆధ్యాత్మిక క్షేత్రం వెనుక ఉన్న విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
గోదావరి తీరాన కొబ్బరి తోటల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ దర్గా దశాబ్దాలుగా ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. కులమత భేదాలకు అతీతంగా హిందూ ముస్లిం భక్తులు బాబాను దర్శించుకుని ప్రార్థనలు చేయడం ఈ దర్గా ప్రత్యేకతగా చెబుతారు. కొత్తలంక వలీ బాబాను తమ ఇష్టదైవంగా భావించే కుటుంబాలు ముమ్మిడివరం, అమలాపురం, యానం ప్రాంతాల్లోనే కాకుండా కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోనూ ఉన్నట్లు భక్తులు చెబుతున్నారు. కుటుంబంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, పిల్లల చదువులు, ఉద్యోగాలు, వివాహాలు వంటి ముఖ్యమైన సందర్భాల్లో బాబాను ప్రార్థించడం కొన్ని కుటుంబాల్లో తరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయమని భక్తులు చెబుతున్నారు. స్థానికంగా ప్రచారంలో ఉన్న కుటుంబ జ్ఞాపకాల ప్రకారం 1930 నాటి కాలంలోనే కొత్తలంక వలీబాబాను దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేవారని, అప్పట్లో రహదారి రవాణా సౌకర్యాలు నేటి స్థాయిలో లేకపోవడంతో యానం ప్రాంతం నుంచి పడవలో గోదావరి దాటి ముమ్మడివరం రేవు వైపు చేరుకుని అక్కడి నుంచి కాలువ గట్లపై నడుచుకుంటూ కొత్తలంక దర్గాకు వెళ్లేవారని అప్పటి పెద్దలు చెబుతున్నారు. మా తాతయ్య గారే బాబా గారిని మోసారండి. గేదెలు గోవిందరాజుల గారికి దొరికారండి బాబా. ఆయన్ని తీసుకొచ్చారు. ముగ్గురు అన్నదమ్ములకి దగ్గర ఉండేవారండి. ఆయన తీసుకొచ్చారు. వాళ్ళు ముగ్గురునండి, ముగ్గురు అన్నదమ్ములు కలిసే ఉండేవారండి. వాళ్ళ ముగ్గురే చూస్తారండి. చూనించి కూడా నమ్మకం అంటే చాలా నమ్మకం అండి. ఇంకా అసలు మాకు ఇంకా కులదైవం అంటే ఇంక బాబాయేనండి. అంటే తాతయ్య గారు పూర్వం నుంచి ఆయన చెప్పింది, ఆయనతో గడిపిన టైము, బాబా గారు తాతయ్య గారితో ఎక్కువగా ఉండి భుజాలపై ఎక్కించుకుని నడిచేవారే. గోదావరిలో కూడా నడమన్నారంటండి గోవిందరాజులు గారిని. ఆయన రాముడి పాటలు పాడించుకునేవారంటండి ఆయన చేత. దగ్గరకు వచ్చి ఇంకా పాడరా అని అనిపించుకుని పాడించుకునేవారంటండి బాబా. కొత్తలంక వలీబాబా దర్గాకు ఉన్న మరో ప్రత్యేకత హిందూ కుటుంబాల్లోనూ ఆయనపై ఉన్న విశ్వాసం. గేదెల వెంకటరత్నం కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాల ప్రకారం హిందూ సంప్రదాయాలను పాటిస్తూనే ఇంట్లో ఇతర దేవతల చిత్రాలతో పాటు వలీబాబా చిత్రాన్ని పెట్టి పూజించేవారని చెబుతారు. కొన్ని కుటుంబాలు సంవత్సరంలో పలుమార్లు ఉపవాసం ఉండి ధూప దీపాలతో బాబాను స్మరించుకునేవారని కూడా చెబుతారు. అయితే ఇవన్నీ ఆయా కుటుంబాల విశ్వాసాలు, మౌఖిక సదుపాయాలుగా చూడాల్సి ఉంటుంది. వలీబాబా మహిమలకు సంబంధించి స్థానికంగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో అత్యంత ఆసక్తికరంగా చెప్పుకునేది బాబా గోదావరి నదిలో అరటి ఆకుపై తేలియాడుతూ ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వెళ్లి వచ్చేవారన్న కథ. అప్పటి పెద్దలు బాబా ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన అనేక సంఘటనలు చెప్పుకునేవారని స్థానికులు అంటున్నారు. అరటి ఆకుపై గోదావరి దాటడం వంటి కథలు తరతరాలుగా మౌఖికంగా ప్రచారం పొందాయని భక్తులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భక్తుల కుటుంబాల కథనాల ప్రకారం కొత్తలంక వలీబాబా 1948లో పరమపదించారని, అనంతరం ఆయన సమాధి వద్ద దర్గా నిర్మించారని, కాలక్రమేణా అది భక్తులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందిందని స్థానికులు చెబుతున్నారు. మా ఇలవేల్పు అయినటువంటి బాబా దర్గా పూర్వం నుంచి కూడా మేమే దీన్ని ఇది చేసి ఇచ్చేసుకుంటున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది డిఎం పరిధిలోకి వెళ్ళింది, వక్ఫ్ బోర్డ్ డిఎం పరిధిలోకి వెళ్ళింది. ఇది దానివల్ల కొంతగా వాళ్ళు మాకు ఇది సపోర్టింగ్ సరిగా లేక కొన్ని సరిగా పనులు జరగట్లేదు. అయినా కూడా ఉరూస్ మేము అతి వైభవంగా జరుపుతున్నాము. ఈ సంవత్సరం 24న బాబా ఉరూస్ జరగబోతుంది. 24వ తారీఖు తెప్పల ఊరేగింపు 2 గంటలకి, మధ్యాహ్నం తెప్పల ఊరేగింపు, సాయంత్రం నైట్ 12:30 టైంకి మా ఇంటి దగ్గర నుంచి గంధం బిందులతో ఊరేగిస్తూ బాబా దర్గాకు వచ్చి ఆ గంధాన్ని బాబా గారి సమాధికి రాసి ఆ తర్వాత వచ్చిన భక్తులకి కొంచెం ప్రసాదంగా తీసుకుంటారు. అదే దైవం కింద చూసుకుని వారు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఇదే రాకపోయినా, ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, బాడీలో ఏది ఉన్నా కానీ ఆ గంధం కొంచెం నోట్లో వేసుకోవడం వల్ల బాబా గారి వాళ్ళ దైవం వల్ల తగ్గిందన్న ఒక నమ్మకం. అందరూ కూడా చాలా ఉరూస్ టైంలో కూడా చాలా ఇదిగా చేస్తూ ఉంటారు. తర్వాత ఉత్తపుట్టు కూడా అందరూ వచ్చి ఇక్కడ ఏటపోతలు వేసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. బాబా ఉరూస్కి చాలా ఘనంగా హిందూ మహమ్మదీ భక్తులు అందరూ కలిపి అందరూ కూడా వస్తారని, దీనికి ఒక ముస్లిం అనే కాదు
హిందూ ముస్లిమ్స్ కూడా అందరూ కలిపి చేసుకునే దర్గా ఇది. కోనసీమ ప్రాంతంలో భిన్న మతాలు, సాంప్రదాయాలు పరస్పరం కలిసిమెలిసి జీవించే సామాజిక వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో కొత్తలంక వలీబాబా దర్గా కూడా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని స్థానికులు భావిస్తున్నారు. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా బాబాను స్మరించుకోవడం, మొక్కులు చెల్లించడం, ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనడం ఈ ప్రాంత సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తోందని భక్తులు చెబుతున్నారు. నాటి పడవ ప్రయాణాల నుంచి నేటి రవాణా సౌకర్యాల వరకు కాలం మారింది. భక్తుల జీవన విధానాలు మారాయి. కానీ బాబాను స్మరించుకోవడం, దర్గాకు వచ్చి ప్రార్థించడం, మొక్కులు చెల్లించడం వంటి సాంప్రదాయాలు మాత్రం అనేక కుటుంబాల్లో కొనసాగుతున్నాయి. కొత్తలంక వలీబాబా గురించి ప్రచారంలో ఉన్న మహిమలను భక్తులు తమ విశ్వాసంలో భాగంగా స్వీకరిస్తున్నారు. అరటి ఆకుపై గోదావరి దాటేవారన్న కథనం, నవఖండ యోగం వంటి కథలు స్థానిక మౌఖిక సాంప్రదాయాల్లో భాగంగా తరతరాలుగా చేరుతున్నాయి. వాటికి చారిత్రక ఆధారాలు వేరుగా పరిశీలించాల్సి ఉన్నప్పటికీ ఆ కథలు ప్రజల భక్తి భావాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. కరుణ కన్నా గొప్ప మహిమ లేదు అనే భావనతో కొత్తలంక వలీబాబాను భక్తులు స్మరించుకుంటున్నారు. గోదావరి తీరంలో కొబ్బరి తోటల మధ్య ప్రశాంతంగా ఉన్న ఈ దర్గా నేటికి భక్తుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. తరాలు మారుతున్నా విశ్వాసం కొనసాగడం, కులమత భేదాలకు అతీతంగా ప్రజలు బాబాను ఆరాధించడం కొత్తలంక వలీబాబా దర్గాకు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.